Welcome to Young Chef. ఈ రోజు మన యంగ్ షెఫ్ లో ఒక డెలిషియస్ అండ్ యమ్మీయెస్ట్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది మహేశ్వరి. సో లెట్స్ వెల్కమ్ మహేశ్వరి. హాయ్ మహేశ్వరి. హాయ్ స్వీటీ. సూపర్ స్టైలిష్ గా ఉన్నావు తెలుసా. థ్యాంక్ యూ. ఇలా ప్రొఫెషనల్ మోడల్స్ ఉంటారు కదా, అలా ఆఫీస్ గోయింగ్ గర్ల్స్ కి వాళ్ళకి చేస్తుంటారు, అలా ఉన్నావు. అవును, ఇప్పుడు నేను నిజంగానే ఆఫీస్కి వెళ్ళాలి. ఓ, ఆఫీస్కి వెళ్తూ వెళ్తూ ఇక్కడికి వస్తున్నావా? అవును, అందుకని ఏటారు అనమాట ఫార్మల్స్. కానీ చాలా బాగున్నావు ఆ ఫార్మల్స్. థ్యాంక్ యూ. ఓకే, సో మహేశ్వరి ఆఫీస్ అన్నావు, ఏం జాబ్? టెలికాలింగ్. బాగానే వస్తుందా శాలరీ? వస్తుంది. సరిపోతుందా? అడ్జస్ట్ చేసుకోవాలి. యాక్చువల్గా టెలికాలింగ్ అంటే ఏం చేస్తారా? మొబైల్ ప్రోడక్ట్స్ ఉంటాయి మా ఆఫీస్లో, సో దాని గురించి నేను టెలికాలింగ్ చేస్తుంటాను. కస్టమర్స్ కాల్ చేసి మొబైల్స్ ప్రైస్ ఎంత అని అడుగుతుంటారు. వాళ్ళ మొబైల్ ప్రైస్ ఎంత అని అడుగుతారా? మన దగ్గర ఉన్న మొబైల్స్ ప్రైస్. ఓ ఓకే, సో అవి సేల్ చేస్తూ ఉంటారు. ఏమేమి ఉన్నారా మీ దగ్గర? ఐఫోన్స్. ఓన్లీ ఐఫోన్స్. ఓన్లీ ఐఫోన్సా? ఒకటి తీసుకొచ్చేసి కదా, నేను ఉంచుకుందాం. ఓకే. ఇంత బిజీ లైఫ్ లో నీకు మీ టైం దొరుకుతుందా? దొరకదు. దొరకదా? కొన్ని కుకింగ్ టైం దొరుకుతుందా? దొరకదా? దొరకదు. మరి నీకు వంట వచ్చా అసలు? వస్తుంది. అట్లా ఎట్లా వస్తుందా? ఇంతకు ముందు చేసేదాన్ని. ఓ, ఇంతకు ముందు అంటే ఏం చేసేదాన్ని? ఒక 2 years బ్యాక్ ఇంట్లోనే ఉండేదాన్ని. సో అప్పుడు అన్ని నేర్చుకున్నావు అనమాట. సూపర్. మరి లేట్ చేయకుండా ఇవాళ సింపుల్ అండ్ క్విక్ రెసిపీని నాకు నేర్పించేసాయి. ఓకే, నేర్పించేస్తాను. మరి ఏ రెసిపీ చేయబోతున్నావు? డ్రాగన్ ఫ్రూట్ ప్యాన్ కేక్ చేయబోతున్నాను. మరి లేట్ చేయకుండా ఇవాళ రెసిపీ డ్రాగన్ ఫ్రూట్ ప్యాన్ కేక్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. డ్రాగన్ ఫ్రూట్ ప్యాన్ కేక్స్ కి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, కోడిగుడ్డు, పాలు, పంచదార పొడి, డ్రాగన్ ఫ్రూట్ పేస్ట్, వెన్న, బేకింగ్ పౌడర్. డ్రాగన్ ఫ్రూట్ ప్యాన్ కేక్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో మహేశ్వరి రెడీ? రెడీ. ఏం చేయాలా ఫస్ట్? సో ఇప్పుడు ఎగ్ ని బీట్ చేద్దాం. షుగర్ పౌడర్ 2 స్పూన్స్ వేసుకుందాం. డ్రాగన్ ఫ్రూట్ పేస్ట్ వేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ గోధుమ పిండి మొత్తం వేసేసుకోవాలి. నెక్స్ట్ బేకింగ్ పౌడర్. స్వీటీ, ఇప్పుడు వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇప్పుడు కలుపుదాం. ఇది అంతా మిక్స్ చేద్దాం. నెక్స్ట్ పాలు తీసుకోవాలి. మిక్స్ చేయాలి. లాస్ట్ అండ్ ఫైనల్ మిక్స్. ఓకే, సో మిక్సింగ్ అయిపోయిందా మహేశ్వరి? అయిపోయింది. కరెక్ట్ పింక్ వచ్చింది తన డ్రెస్ లాగా. ఎంతైనా నీ ఫేవరెట్ కలర్ పింక్ కదా. అవును. దీనికి పింక్ ప్యాన్ కేక్స్ అని పెట్టచ్చు. అవును, పెట్టచ్చు. నైస్. ఓకే, సో పింక్ కలర్ ఇష్టం. ఫేవరెట్ ఫ్రూట్ ఏంటి? జామకాయ. జామకాయ. మరి దాంతో ఎందుకు చేయట్లేదు ప్యాన్ కేక్? దాంతో కూడా కనిపెట్టాలి. అసలే ఉన్న ఫ్రూట్స్ అన్ని నా మీద వాడేటట్టుంది. మరి నెక్స్ట్ ప్యాన్ పెట్టాలి. ఇప్పుడు లైట్గా బటర్ వేస్తూ మనం ప్యాన్ కేక్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు బటర్ కరిగిపోయింది. లేట్ చేయకుండా ప్యాన్ కేక్స్ వేసేసుకుందాం. ఓకే. ఇవి 2 sides ఫ్లిప్ చేసుకుని రోస్ట్ చేసుకోవాలా? అవును. ఓకే, ఎంతసేపు పడుతుంది మరి? 5 minutes. సో ఒక 5 minutes లో రెసిపీ రెడీ అయిపోతుంది. ఈ లోపల మహేశ్వరి నీ ఇంటెలిజెన్స్ ని టెస్ట్ చేద్దాం. అంత ఇంటెలిజెంట్ క్వశ్చనా? లేదు, క్వశ్చన్ మామూలే, ఆన్సర్ చేస్తే నువ్వు ఇంటెలిజెంట్ అవుతావు. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్. అదే కొంచెం చెప్పు, ఓకేనా? ఓకే. క్వశ్చన్ ఏంటంటే అమ్మాయిలకి ఆంటీలకి తేడా ఏంటి? వంటల ఎక్స్పీరియన్స్. కానీ ఆన్సర్ అది కాదు, ఆలోచించు. ఆంటీలు చీరలు బాగా కడతారు కదా, సో అందుకని.
అంటే అమ్మాయిలకు రాదంట. రాదు. మనం అన్ని మోడర్న్ డ్రెస్సెస్ వేసుకుంటాం. శారీస్ కూడా మెయింటైన్ చేయాలి ఫెస్టివల్స్కి. నువ్వు వేసుకుంటావా ఇంటి గుంప తీసి? వేసుకుంటాను. వచ్చా నీకు? అంటే ఇప్పుడు నువ్వు ఆంటీవా? ఓకే ఓకే. ఎనీవేస్ సో ఇంకా ఆలోచించు. ఓకే. కాకపోతే ముందు ఫ్లిప్ చేసుకుందాం. ఓకే. ఒప్పుకున్నాను ఆంటీ అని? కాదు, చెప్తా స్వీటీ. నేను పెళ్ళి పెళ్ళి చాలా మంది ఆంటీలకు పెళ్ళిళ్ళు కావు కదా. అయినా సరే వాళ్ళు వయసు అయిపోతుంది కదా, ఆంటీలు అయిపోతారు. అది ఆన్సర్. చూసాను నీతో చెప్పించా. సో ఆన్సర్ ఇస్ ఏజ్. కాబట్టి ప్రస్తుతానికి నువ్వు అమ్మాయివే. ఓకే ఓకే. ఎంత హ్యాపీగా ఉందో తనకు లోపల. ఓకే ఎనీవేస్ సో రెసిపీలోకి వచ్చేస్తే ప్యాన్ కేక్స్ అయిపోయినాయా? అయిపోయింది. డిష్ అవుట్ చేసేద్దాం అనుకుంటున్నాను. అమ్మయ్య చాలా తొందరగా గుర్తుకొచ్చింది. సో నేను వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తా. ఓకే. ఎస్. ఓకే సో ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ప్యాన్ కేక్స్ తీసేసాయి. మా మహేశ్వరి చేసిన డ్రాగన్ ఫ్రూట్ ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయినాయి. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. డ్రాగన్ ఫ్రూట్ ప్యాన్ కేక్స్ కి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, కోడిగుడ్డు, పాలు, పంచదార పొడి, డ్రాగన్ ఫ్రూట్ పేస్ట్, వెన్న, బేకింగ్ పౌడర్. డ్రాగన్ ఫ్రూట్ ప్యాన్ కేక్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో కోడిగుడ్ని బీట్ చేసి వేసుకోవాలి. తర్వాత అందులో పంచదార పొడి, డ్రాగన్ ఫ్రూట్ పేస్ట్, గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్, కొద్దిగా పాలు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో వెన్న వేసుకోవాలి. అది కరిగిన తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న డ్రాగన్ ఫ్రూట్ మిశ్రమాన్ని ప్యాన్ కేక్స్ లా వేసుకుని రెండు వైపులా కుక్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ డ్రాగన్ ఫ్రూట్ ప్యాన్ కేక్స్ రెడీ. డ్రాగన్ ఫ్రూట్ ప్యాన్ కేక్స్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. మహేశ్వరి రెడీ? ఓకే. ఎస్. సో లెట్స్ టేస్ట్ ఇట్. ఎలా ఉంది స్వీటీ? సూపర్ యమ్మీగా ఉంది. కాకపోతే కొంచెం షుగర్ తక్కువైంది అనిపిస్తుంది, కానీ డ్రాగన్ ఫ్రూట్ వల్ల ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. టేస్ట్ చేయి. ఓకే. చాలా బాగుంది కదా. మా మహేశ్వరి చేస్తే అంతే బాగుంటుంది. మరి సూపర్ యమ్మీగా ఉంది, ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్ ఫ్లేవర్ చాలా బాగా డామినేట్ చేస్తుంది. చాలా యమ్మీగా ఉంది. మరి లేట్ ఎందుకు, డ్రాగన్ ఫ్రూట్ లవర్స్ అని ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఒక యమ్మీ రెసిపీ నేర్పించినందుకు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. చూసారు కదా మహేశ్వరి చేసిన డ్రాగన్ ఫ్రూట్ ప్యాన్ కేక్స్ ఎంత యమ్మీగా, డెలిషియస్గా, ఫ్రూట్ఫుల్గా ఉన్నాయో. మరి లేట్ ఎందుకు, మీరు ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే నేను టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.